ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ భవన నిర్మాణానికి సహకరించిన పెద్దలతో పాటు మాకు ఆర్థికంగాను మానసికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు మల్లాడి కృష్ణారావు గారు, వారు బిల్డింగ్ చూడటానికి వాళ్ళు వచ్చిన సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, గతంలో కూడా చెప్పాను నేను, ఇక్కడికి వచ్చేటువంటి ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తుంది. వైద్య నిమిత్తం మన మన సామాజిక వర్గానికి చెందిన పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. చేత వాళ్ళందరూ ఉండటానికి, అలాగే వివిధ రకాలైన ట్రైనింగ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే పిల్లల కోసం, అలాగే వ్యాపార రీత్యా వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండే నిమిత్తంగా ఇది ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని దేవుడి దేవల అందరూ కూడా బాగా సహకరించారు. సుమారుగా ఇది 1 కోటి రూపాయల ప్రాజెక్టు అయిపోవచ్చింది. దీన్ని నవంబర్ 15వ తారీఖున ఉదయం 6:45 గౌరవనీయులైనటువంటి శ్రీ మల్లాడి కృష్ణారావు గారి అమృత హస్తాల మీదుగా దీన్ని ప్రారంభం చేస్తున్నాం. దయగలిగిన పెద్దలందరూ కూడా, సంఘీయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన వారందరూ కూడా బిల్డరు నడపదటి నారాయణమూర్తి గారు కానీ, అలాగే పెద్దలు ఒడుగు లక్ష్మీనారాయణ గారు, ఇంకా అందరూ ప్రసాద్ వర్మ గారు, అందరూ కూడా 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా ఆర్థిక సహాయం అందించి ఈ మహత్కార్యంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఇది చాలా మాకు తృప్తినిచ్చింది. ఇది నవంబర్ 15వ తారీఖున కృష్ణారావు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తామని మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ, మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి దీన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తాం. నమస్కారం అందరికీ. ఈరోజు పెద్దలు ఈ భవన నిర్మాణానికి మొట్టమొదటిగా 15 లక్షల రూపాయలు ఆయన వాగ్దానం చేసిన రోజునే మాకు ఫండ్ అంత ధైర్యం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దులో ఆగిపోయి ఉన్నాము. ఎలా చేస్తాం, ముందుకు ఎలా వెళ్తాము, డబ్బులు మన దగ్గర లేవు. ఒక 6 లక్షల రూపాయలు మాత్రమే సంగమం దగ్గర డబ్బులు ఉన్నాయి. తల తర్వాత ఎలా వెళ్ళాలి అని మేము సందిగ్ధంలో ఉన్న సందర్భంలో మహాదాత మల్లాడి వంశస్థుడు కృష్ణారావు గారు, నిజంగా కొంతమంది కారణజన్ములు ఉంటారు, వారిలో అలా చెప్పుకోవాల్సిన వారు కృష్ణారావు గారు. ఏది పొగడటం కాదు, ఊరినే మాటలు చెప్పడం వేరు. రాజకీయ నాయకులు ఎన్నో చెప్పుకుంటారు, కానీ ఆచరణలో ఏమీ చేయరు. చాలామంది ఎవరిని మనం కించపరచను. ఎంతోమంది దాతలు వచ్చారు. ఇక్కడ ఈ భవనానికి ముందుకొచ్చి సంధానించిన వాళ్ళు ఇక్కడ అందరికంటే పెద్ద ఆయన ఉన్నారు. మాకు నడకుంది కుటుంబాలని, ఆయన ఆటో నడుపులు మామూలు మెకానిక్. అట్లా ఆయన టైలర్ వృత్తి చేసుకుని ఆయన 1,50,000 ఈ విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి మాకు ఆర్థికంగా విరాళాలు ఇచ్చి ఈ భవన నిర్మాణానికి తోడ్పడి వాళ్ళందరికీ పేరున, ఎందుకంటే అందరి పేర్లు ఇప్పుడు చెప్పడం సందర్భం కాదు. రేపు వేదిక మీద సభాముఖంగా అన్ని వివరాలు తెలియజేస్తాం. ఎంత జరుగుతుంటే, ఎంత కష్టపడి చేస్తుంటే వెనకాల కొంచెం చిన్న రాళ్ళేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటితో సంబంధం లేదు. ఇది ముందుకెళ్తాం. ఇది అంకురార్పణ. మనకి విజయవాడలో ఇదో ప్రయోగం. నిజంగా ఈ మరీ లేని వచ్చి అన్నం కూడా పెట్టాలని మేము కొంతమంది మనమే భోజనం కూడా ఏర్పాటు చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళకని ఆలోచన ఉంది. పెద్దలు మీలాంటి వారందరూ సహకరిస్తే అది పెద్ద సమస్య కాదు. ఇవాళ మనమే
ఎవరో ఒక అమ్మాయి పాపం ఒక ఎవరో ఉంటారు భర్త భార్య ఎవరు లేని వాళ్ళు ఉండి అలాంటి వాళ్ళతో వంట చేయించైనా కూడా భోజనం కూడా పెట్టాలని మా మూర్తి గారు మేమంతా కూడా అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మా మూర్తి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ భవనం మొదలుపెట్టేటప్పుడు ఏమని నన్ను మొదలు పెట్టమంటున్నారు మీరు, ఈ డబ్బులు 6 లక్షలతో నేను ఏం చేయగలను అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ప్రసాద్ గారు ఏమన్నారంటే మీకు ఎందుకండి, మీకు రేపు 2-3 రోజుల్లో 10 లక్షలు ఏర్పాటు చేస్తాను, మీరు మొదలు పెట్టండి సార్ అంటే వారు మళ్ళీ భార్యాభర్తలు కూర్చొని పూజ చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మరి మొదలు పెట్టడం. డబ్బులు ఎంత వచ్చినా రాకపోయినా ఆయనకి ఇచ్చామా ఇవ్వలేదు కదా, పని ఆపకుండా ఈ రోజు కూడా వర్క్ జరిగింది. డ్రైనేజీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షను, కేబుల్, కరెంటు వైర్ కూడా అండర్గ్రౌండ్ నుంచి వేశారు. పైన వైర్లు కనపడకూడదు. ఆయన ఏంటంటే రాజీ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆయన మంచి బిల్డర్. విజయవాడలో మన కమ్యూనిటీలోనే కాకుండా చాలా నంబర్ 1 బిల్డర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ రాజీ పనులు ఆయన. నేను కూడా కార్పెంటరు, ఈ బిల్డింగ్ ఫీల్డ్లో చిన్నప్పటి నుంచి చేసిన వాడిని. కానీ ఎక్కడ రాజీ పనులు ఎవరి మాట వినరు. ఆయన చేయదలుచుకుంది ఏదో ఖచ్చితంగా ఆయన అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మిత్రులందరూ మాకు ఎవరో కూడా ఇక్కడ వ్యతిరేకించడం కానీ విమర్శించడం కానీ అనాలి ఇప్పటివరకు ఎలాంటివి జరగలేదు. కనుక రేపు మన కృష్ణారావు గారి అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని, ఈ బిల్డింగ్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన కమ్యూనిటీకి అందరికీ కూడా విజయవాడ చేశారు. అంటే ఈ క్రెడిట్ అంతా కూడా నా మూర్తి గారికి దొరుకుతుంది. ఎందుకంటే 100 గజాల్లో 5 స్టేర్లు వేయటం అంటే అది కొద్దిగా చాలా కాంప్లికేషన్. కానీ ఇక్కడ చేసాం. ఒక 3 స్లాబ్లు వేసే వరకు పర్మిషన్ లేదు. ఆయన నుంచి బతిమాలటం, అయ్యా మా ఉద్యోగాలు పోతే మేము మరి ఇబ్బంది పడతామని చెప్తే సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్లాన్ అప్రూవ్ చేయించి వాళ్ళకి అమౌంట్ అది కట్టి కంటిన్యూ చేశారు. ఏదైనా ఈ క్రెడిట్ అంతా మూర్తి గారికి దొరుకుతుంది. తర్వాత కథలు దీనికి ఒక నామకరణం అన్నది చేస్తే కృష్ణారావు గారి అభిప్రాయం తీసుకుని ఈ సంఘానికి, ఈ భవనానికి ఏంటంటే నేను ఒక పేరు, ప్రసాద్ గారు ఒక పేరు, ఆయన ఏమంటారంటే విజ్ఞాన కేంద్రం పెడదాం అన్నారు. నేనేమన్నానంటే సంక్షేమ కేంద్రం పెడదాము. విజ్ఞానం అంటే లైబ్రరీకి, గ్రంథాలయానికి సంబంధించింది వర్తించుంటుంది. సంక్షేమం మన సంఘం పేరే సంక్షేమ సంఘం, అందుకని సంక్షేమ కేంద్రం, వెల్ఫేర్ సెంటర్ అనే అభిప్రాయం నేను చెప్పాను. ఇంకా మన మిత్రులందరూ కలిపి ఏదో ఒకటి నిర్ణయం చేస్తా ఉన్నారు ప్రసాద్ గారికి. మాకు ఎవరికి ఎప్పుడు కూడా కాంట్రవర్సీ ఉండదు. మేమంతా ఒక మాట మీద ఉంటాము. ఇక ముందు కూడా మేమంతా కలిసే ఉంటాము. కాకపోతే భవనం తయారవడం ఒక ఎత్తు, దీన్ని నిలబెట్టి నిర్వహించడం ఇందాక చెప్పారు పెద్దవారు. ఏమనంటే కట్టడం జరిగే ఒక ₹1 అయిపోతుంది, బిల్డింగ్ కట్టారు. కానీ దీన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడ తర్వాత వచ్చే పాలక వర్గాలు కూడా అదే విధంగా నిలబెట్టాలి. ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో, సేవా దృక్పథంతో చేస్తేనే ఇలాంటివి నిలబడతాయి. కనుక మీరందరూ కూడా ఆలోచించి కోఆపరేట్ చేయండి. ఇంకా దాతలు ఎవరైనా సందాలు ఇచ్చేవారంటే వారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 72 మంది మాకు ఆర్థిక సహాయం చేశారు. దానిలో కృష్ణారావు గారి పెద్ద వాటా ₹15 లక్షల వాడిచ్చారు. ఆ తర్వాత బొమ్మిడి దక్షిణామూర్తి గారు హైదరాబాద్ నుంచి 5 లక్షల పైన ఇచ్చారు. ఆ తర్వాత 3 లక్షలు మా నారాయణమూర్తి గారు, ఇంకొక రామరాజు గారు 3 లక్షలు, మా లంకే ప్రసాద్ గారు 3 లక్షలు, ఇంకా చాలా అవన్నీ చెప్పలు 72 మంది పేర్లు వచ్చినాయి. ఇప్పటికీ అవన్నీ సిద్ధం చేసి పెట్టాము. ఒక విషయం ఏంటంటే శిలాపాలకం ఓపెనింగ్కి అవ్వకపోవచ్చు. ఎలా అంటే ఇంకొక 40 మంది అయిపోతాయి. దానికోసం ఏంటంటే ఫ్లెక్సీ పెడదామని ఆలోచన. ముందు ఆ రోజు ఈ 72 మంది కాకుండా ఇంటి లోపల వస్తే వారందరికీ కలిపి ఒక ఫ్లెక్సీ పెట్టి డిస్ప్లే పెడదాము. ఆ తర్వాత నిదానంగా శిలాపాలకం తయారు చేసుకోవాలని ఒక ఆలోచన ఉంది. అందుకని పెద్దలందరూ క్షమించాలి ఏమన్నా తప్పుగా మాట్లాడితే. నమస్కారం. మా మూర్తి గారు మాట్లాడతారు. కూర్చున్నాం అందరము.
బలిప్రసాద్ గారు వచ్చి మనం కడదాము చేద్దాము అని చెప్పి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు మేము కూడా కలిసి నడిచాము. ఈనాటికి ఆ కళ నెరవేరింది బలిప్రసాద్ గారి సంకల్పంతో. కాబట్టి ఇలాంటి భవనాలు అంటే మిగతా కమ్యూనిటీ అన్నీ కూడా ప్రతి విజయవాడలో అన్ని కమ్యూనిటీకి భవనాలు. మన కమ్యూనిటీ 1,50,000 వాటర్లు ఉండాలి, కానీ ఇక్కడ భవనం లేదు. ఎట్లా కూడా నిర్మించాలని పట్టుకొచ్చాం. భగవంతుడి దయ వల్ల మీ అందరి సహకారంతో భవనాన్ని నిర్మించుకోగలిగాం. ఇలాంటి భవనాలు ఇంకా రాష్ట్రంలో కట్టి మన కమ్యూనిటీ అంతా కూడా అభివృద్ధి చెందాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు. రావడం వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ నాకు ఒక దేశాన్ని సృష్టించి చాలా సంతోషించిన విషయం. ముఖ్యంగా విజయవాడ నగరంలో అధికుల క్షత్రియుల యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం తదితరమైనటువంటి వైద్య రంగాలు, ఆరోగ్య రంగాలు సమస్యలు ఎదుర్కోవడానికి ప్రతి ఒక అండ ఒక ఏడా కావాల్సినటువంటి ముఖ్యమైన తరుణంలో మిత్రులందరూ కూడా మరి ఒక మంచి సెంటర్ని ఏర్పాటు చేయాలి. కానీ కట్టాలి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో మరి పెద్దలందరూ చెప్పారు, ఎవరెవరు పాత్ర వహించడం అంతా చాలా లిమిటెడ్ టైంలో అనుకున్నట్టుగా చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్ తయారైంది. ఇప్పుడు కృష్ణారావు గారు 15 లక్షల రూపాయలు ఇవ్వడంతో అవదు. వారి యొక్క పాత్ర చాలా ఉంది. ఎందుకంటే గిరిపుర క్షత్రియులకి మరి కావలసినటువంటి వసతులన్నీ కూడా విద్యలో కానీ ఉపాధి రంగంలో కానీ ఢిల్లీ స్థాయిలో అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. వారు ఢిల్లీ స్థాయిలో వారికి ఎంత అనుభవం ఉంది, వారికి ఎంత పనులు ఉంది, వారు చేయవలసినటువంటి అనేకమైన పనులు ఉన్నాయి. ఆ విధంగా వారి యొక్క సేవలు మనం ఉపయోగించుకుని ఈ మరి కృష్ణా జిల్లాలో వచ్చినప్పటికీ దాదాపు కృష్ణా జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో 150,000 ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా 150,000 ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక 4 నియోజకవర్గాల్లోనూ, కృష్ణా జిల్లాలో ఒక 4 నియోజకవర్గాల్లోనూ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అత్యధికమైనటువంటి జనాభా ఉన్నారు. ఇక్కడ సముద్ర తీర ప్రాంతం దాదాపు 120 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అదేవిధంగా కృష్ణానది ఉంది. అనేకమైనటువంటి వృత్తికి సంబంధించింది, వైద్యానికి సంబంధించింది అన్ని సమస్యలకి మీరు మాకు అండగా ఉండి మా యొక్క సమస్యలకి సమాధానం తగినటువంటి విధంగా ఆయా ప్రభుత్వ అధికారులతో కానీ మరి మంత్రులతో కానీ వారితో మాట్లాడి ఈ యొక్క సంక్షేమ భవనాన్ని ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా తీర్చిదిద్దడంలో వీళ్ళు ప్రముఖమైన పాత్ర వహించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ సెంటర్లో నడిబడుతున్న మంచి ఉద్దేశంతో రాబోయే రోజుల్లో పిల్లలు అలాగే హాస్పిటల్కి వచ్చేవారు కానీ ఇంకా వివిధ పనుల మీద వచ్చి ఇబ్బందులు పడుతున్న వారికి ఒక చిన్న బిల్డింగ్ని ఇక్కడ తయారు చేయాలన్న ఉద్దేశంతో మీ దగ్గర డబ్బు లేకపోయినా కానీ మంచి ఉద్దేశంతో మొదలు పెట్టడం వల్ల భగవంతుడు ఒక ఖాళీ స్థలాల్లో ఉండవలసింది ఈరోజు ఇక్కడ ఒక బిల్డింగ్లో కూర్చొని అవకాశం సహకరించిన 72 మంది దాతలు. మీరు ఆ 72 మంది దగ్గర నుంచి వెళ్ళడం, వారి దగ్గర నుంచి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీరు వేసుకున్న బడ్జెట్లో ఇంకా కొంత లోటున్నా కానీ అనుకున్న ప్రకారంగా ఈ బిల్డింగ్ని నారాయణమూర్తి గారు తయారు చేసి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కమ్యూనిటీ తరఫున అందరి తరఫున కూడా మన అగ్రిగుణ సచివుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. లాభం వస్తుందా ఇంకోటి కాకుండా డబ్బులు లేకుండా కానీ ముందుకి వెళుతూ చేసుకొచ్చారు. నేను గతంలో వచ్చినప్పుడే ఆ విషయాలన్నీ కూడా చెప్పాను. అలాగే మీరు నవంబర్ 15వ తారీఖున దీన్ని ఓపెన్ చేయాలన్నప్పుడు ఈ కమ్యూనిటీకి సంబంధించిన సేవలు చేసిన వారు, అలాగే రాజకీయంగా పదవులు ఉన్నవాళ్ళు, ముందుకు పదవుల్లో లేకపోయినా కానీ ఈ సంఘానికి
దూరంగా సేవలు అందించిన వారు. అదే కాకుండా వివిధ వృత్తుల్లో ఉండి సంఘం కోసం, పిల్లల కోసము ఏదో ఒక కొంతమంది చదివించడం కోసమో, కొంతమంది పేషెంట్ని ఆదుకునే విషయంలో కానీ సహకరించిన వారందరినీ కూడా గుర్తించి పార్టీగా చూడకుండా ఈ కార్యక్రమానికి అందరినీ కూడా మీరు పిలవాలని చెప్పేసి నా కోరిక. అలాగే 14 ఈ సబ్ క్యాస్ట్లో ఉన్నవారు ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన మిగతా వాళ్ళందరికీ కూడా, అందులో ముఖ్యమైన వారికి, సంఘం కోసం పాటుపడిన వాళ్ళకి, ముఖ్యమైన వారికి కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. అలాగే మనం బిల్డింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ దాని తర్వాత దానికి మెయింటెనెన్స్ విషయంలో కానీ, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏదన్నా కొన్ని కార్యక్రమాలు తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ కొంతమంది దీనికి సహాయం చేయవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. అటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ఆ రోజు ఫంక్షన్ టైంలో మీరు కష్టపడ్డదానికి చెప్తూ రాబోయే రోజుల్లో ఈ విధంగా చేద్దామని అనుకుంటున్నాం, సహకరించండి అన్న మాటను కూడా మీరు త్వరగా చెప్పినట్టయితే కొంతమంది మళ్ళీ స్పందించి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. అందుకని ఇక్కడ నేను సడన్గా ఈరోజు వస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న చెప్పాను, నేను సడన్గా వచ్చేదానికి ఈవేళ మంచి కొద్దిగా బయలుదేరి 2 గంటలకు వస్తానన్నా కానీ 2:30 వరకు యానంలో బయలుదేరలేకపోయాను. వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ నేను స్నేహితులు కావాలి, కలిసి మీరు ఫంక్షన్ విషయంలో అందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా విమర్శలు కానీ ఇంకోటి కానీ లేకుండా, వారు 72 మందిని కూడా వాళ్ళు 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళనే కాకుండా వారందరినీ కూడా ఆ సభలో గౌరవించేలాగా ఈ 72 మంది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇచ్చేవాళ్ళు కూడా ఆ సభలో వాళ్ళని గౌరవించేలాగా చేయమని చెప్పేసి నేను కూడా మిగతా వాళ్ళ నాయకులతో అంటూ కూడా మాట్లాడి, ఎవరైతే సహాయం చేస్తానని ఇంకా చేయలేదు, ఇంకా చేయలేని వాళ్ళని కూడా నేను మళ్ళీ మాట్లాడి వాళ్ళతో కూడా ఇప్పించేలాగా ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరు చేసే కార్యక్రమంలో తప్పనిసరిగా నా సహాయం కూడా మీకు ఉంటుందని చెప్పేసి విషయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిగా ఎటువంటి ఆశించకుండా చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా మీకు నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. నా పేరు నేతా గురు టీచర్. ఇంతకుముందు విజయవాడ నగర అగ్నికుల క్షత్రియ అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఈ నగరంలో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు అగ్నికుల క్షత్రియులు. అలాగే వివిధ పనుల నిమిత్తం ఎంతోమంది రాష్ట్ర నలుమూల నుంచి ఈ విజయవాడకి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రాజధానిగా కూడా ఏర్పడటంతో వాళ్ళ పనుల నిమిత్తం కావచ్చు, లేదంటే ఇక్కడ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయడం వల్ల ఆ హాస్పిటల్ కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా విజయవాడలో హోటల్స్లో ఉండాలన్నా లేదు, వాళ్ళకి అకామిడేషన్ కూడా చాలా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక భవనం ఉండి వాళ్ళకి మనం వచ్చిన వాళ్ళకి కనుక ఇక్కడ నివసించడానికి ఉపయోగపడేట్టుగా మనం భవనం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలంతా కలిసి ఆలోచన చేయడం, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక స్థలం దొరకడం, ఆ స్థలానికి అప్పుడు ఉన్న నిధులతోటి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం, ఆ తర్వాత డబ్బులు లేకపోయినా కూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే ముందుకు వస్తారు, మన పెద్దలు దాతలు ముందుకు వస్తారు కాబట్టి మనం నిర్మాణం చేయాల్సిన ఉద్దేశంతో ఆ రోజు అందరూ కూడా దీనికి నిర్మాణం చేయడానికి ఇతోధికంగా సహకారం అందించి అందరూ కూడా సహకరించారు. అలాగే మల్లాడి కృష్ణారావు గారు పెద్ద మొత్తం రావడం జరిగింది. అలాగే ఇంకా చాలా మంది రాజకీయ ప్రముఖులు, అలాగే వ్యాపార ప్రముఖులు, వాళ్ళంతా కూడా దీనికి నిర్మాణాన్ని సహకరించారు. దీన్ని నవంబర్ 15వ తారీఖు ఈ భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి అందరూ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. భవిష్యత్తులో ఈ భవనాన్ని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులందరినీ కూడా ఈ ఏకతాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే వాళ్ళని రాజకీయంగా సామాజికంగా కూడా అభివృద్ధి చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, మనం ఎలా చేస్తే మన జాతి ముందుకెళ్తుందనే దాని మీద ఇక్కడి నుంచే ఇది ఒక అడుగు అనుకుంటున్నాం. ఇక్కడి నుండే ఆ మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అగ్నికుల క్షత్రియుడికి కూడా
ఇది ఒక ఉపయోగకరమైనదిగా దీన్ని తీర్చిదిద్ది ప్రతి ఒక్కరిని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి అలాగే వాళ్ళందరికీ కూడా రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా కూడా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి. ఇక్కడ రకరకాల కోచింగ్ సెంటర్లన్నీ కూడా ఈరోజు విజయవాడ కేంద్రంగా రావడం జరిగింది. వాళ్ళని ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చదువుకునే వాళ్ళు ఉంటే కనుక కోచింగ్ తీసుకోవడానికి కానీ వాటికి కానీ వస్తే వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళు కూడా విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందేటట్టు చేయడం, అలాగే రేపు రాబోయే కాలంలో రాజకీయంగా కూడా ఎలా ఎదగాలి, ఎలా మనం ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చలు చేసి దాని మీద నిర్మాణాత్మకంగా అగ్నికుల క్షత్రియ సంఘాన్ని తీర్చిదిద్దే ఆలోచన చేయడం జరుగుతుంది.